మీరు ఇంటర్మీడియట్ బైపీసీ విద్యార్థులైనా సరే లేదా ఎంపీసీ విద్యార్థులైనా సరే చాలా వరకు మనం చూసుకున్నప్పుడు ఇంటర్ బైపీసీ విద్యార్థులు మెడిసిన్ లో ఎంబీబీఎస్ లో లేదా బీడీఎస్ లో సీటు సాధించాలని కోరుకుంటారు. అదేవిధంగా ఎంపీసీ విద్యార్థులు అయితే ఐఐటీలో చేరాలి లేదా ఎన్ఐటీలో చేరాలని భావిస్తూ ఉంటారు. ఆ విధంగా వారు నీట్, జేఈఈ లాంటి ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉంటారు. కానీ క్వాలిఫై కాలేకపోవడం, ర్యాంక్ సాధించలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా జరిగినప్పుడు స్టేట్ లెవెల్లో ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ ద్వారా ఏదో ఒక కోర్సులో చేరుతూ ఉంటారు. కానీ సాధారణంగా మనం చూసుకున్నప్పుడు జాబ్ గ్యారంటీ కోర్సులు అనేవి ఎంసెట్ ద్వారా ఏవి కూడా మన రాష్ట్రాల్లో అందుబాటులో ఉండకపోవచ్చు. ఇలా కాకుండా ఉద్యోగాన్ని, ఉపాధిని అందించే 2 మంచి కోర్సులను మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఎంపీసీ వారైనా సరే, బైపీసీ వారైనా సరే మీరు హెల్త్ కేర్ రంగంలో, వైద్య రంగంలో పనిచేయడానికి ఈ ప్రొఫెషనల్ కోర్సులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఏదో ఒక అకాడమిక్ డిగ్రీలో చేరడం ద్వారా చాలా మంది నిరుద్యోగులుగా మారుతూ ఉంటారు. అలా కాకుండా ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరాలి, హెల్త్ కేర్ రంగంలో పనిచేయాలని మీరు భావిస్తూ ఉంటే మీ అభిరుచికి తగ్గట్టుగా చాలా రకాల కోర్సులు ఉన్నాయి. సో ఈ ఛానల్లో ఆ కోర్సులను మీరు చూడాలనుకుంటే ముందుగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. మెడిసిన్ లో సీటు సాధించలేని వారికి చాలా రకాల కోర్సులు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కినట్లయితే ఆయా కోర్సులకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్ వీడియోస్ ఈ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా మీరు పరిశీలించవచ్చు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ గైడెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ ఛానల్లో ఉంటుంది. సో ఈ విధంగా ఈ రోజే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. ఇలాంటి మంచి కోర్సుల గురించి చూడండి. డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్ లోనే మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ వెబ్సైట్ గురించి మనం చూసుకున్నప్పుడు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, దీన్నే YISU గా పిలుస్తూ ఉంటాము. స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణగా కూడా చాలా మంది పిలుస్తూ ఉంటారు. స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ఆయా రకాల ప్రొఫెషనల్ కోర్సులు అందించడం, దాంతో పాటుగా ఉద్యోగ ఉపాధిని కల్పించడానికి మార్గాన్ని కూడా చూపుతూ ఉన్నారు. డైరెక్ట్ గా ఇండస్ట్రీ లెడ్ కోర్సులు అందిస్తూ ఉన్నారు, జాబ్ గ్యారంటీ కోర్సులు అందిస్తూ ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో 2 రకాల కోర్సులు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు చాలా కేర్ఫుల్ గా వినండి. సో ముందుగా మనం మాట్లాడుకోబోయే అంశము బీటెక్ ఇన్ అప్లైడ్ లైఫ్ సైన్సెస్. ఈ సంవత్సరమే కొత్తగా ప్రారంభించబడిన కోర్సు. ఈ కోర్సు ద్వారా లైఫ్ సైన్సెస్ రంగంలో పనిచేయవచ్చు. హెల్త్ కేర్ రంగంలో పనిచేయడానికి, ఫార్మా రంగంలో పనిచేయడానికి ఈ కోర్సు అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఎంపీసీ వారికి అర్హత ఉంటుంది, అదేవిధంగా బైపీసీ వారికి కూడా ఈ బీటెక్ లో చేరడానికి అర్హత ఉంటుంది. ఈ కోర్సు గురించి ఇక్కడ బ్రోచర్ కూడా మన ముందు కనిపిస్తూ ఉంది. ఇండస్ట్రీ లెడ్ కోర్సుగా దీన్ని ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఏదో ఒక సర్టిఫికేట్ అందించే కోర్సుగా కాకుండా ఇండస్ట్రీ లెడ్ కోర్సుగా అందిస్తున్నారు. ఆయా కంపెనీల కొలాబరేషన్స్ లోనే, వారి పార్ట్నర్షిప్ ఆధ్వర్యంలోనే ఈ కోర్సు అందిస్తూ ఉన్నారు. వాటి గురించి మనం చూసుకున్నప్పుడు దాదాపుగా నేషనల్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. బీఈ చాలా మందికి తెలిసే ఉంటుంది, భారత్ బయోటెక్, అదేవిధంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ, హిటేరో, నాట్కో ఫార్మా, అరవిందో ఫార్మా ఇలాంటి పేరెన్నికగన్న సంస్థల ఆధ్వర్యంలో ఈ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో చేయడం ద్వారా దాదాపుగా 99% మనం ఉద్యోగ ఉపాధిని పొందవచ్చు. ఆయా కోర్సులు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన విద్యార్థులు వారికి ఇష్టమైతే ఇదే సంస్థల్లో పనిచేయడానికి అవకాశాన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు. ఎంపీసీ విద్యార్థులకు, బైపీసీ విద్యార్థులకు సమానంగా అవకాశం ఉంటుంది. కేవలం 30 మంది విద్యార్థులను మాత్రమే తీసుకుంటూ ఉన్నారు. కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంది. చాలా మందికి తెలియకపోవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా మాత్రమే సెలక్షన్ ఉంటుంది. 4 years డ్యూరేషన్ లో ఈ బీటెక్ కోర్సును ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ జేఈఈ పాస్ అయిన అభ్యర్థులైతే డైరెక్ట్ గా అడ్మిషన్ ఉంటుంది. కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలక్షన్ ఉంటుంది. సో జేఈఈ రాయని వారైనా సరే, జేఈఈ అప్లై చేయని వారైనా సరే, క్వాలిఫై కాలేని వారైనా సరే, నీట్ రాయని వారైనా సరే ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కొరకు అప్లై చేసుకోవచ్చు. ఈ కోర్సుకు సంబంధించి ముఖ్యాంశాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. YISU వారి ఆధ్వర్యంలో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజే అప్లై చేసుకోండి. చివరి తేదీ అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. May 16th లోపుగా మాత్రమే మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది May 23rd రోజు ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది May 24th రోజు ఉంటుంది. సో బీటెక్ అప్లైడ్ లైఫ్ సైన్సెస్ కొరకు May 24th రోజు ఉంటుంది. అదే విధంగా ఇంకో ప్రొఫెషనల్ కోర్సు బైపీసీ వారికి మాత్రమే ఉంటుంది. కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ గా పనిచేయడానికి ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. దాని గురించి కూడా మనం చూడబోతూ ఉన్నాము. ఈ బీటెక్ ఇన్ అప్లైడ్ లైఫ్ సైన్సెస్ కోర్సులోనే ఎందుకు చేరాలి, దీని ద్వారా ఏ లాభాలు ఉంటాయి, దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరాన్ని గురించి మనం చూసుకున్నప్పుడు హైదరాబాద్ అనేది
కేంద్ర బిందువుగా మారుతూ ఉంది. ఫార్మా రంగానికి సెంట్రల్ పాయింట్ గా మారుతూ ఉంది. ముఖ్యమైన కేంద్రంగా మారుతూ ఉంది. అవకాశాలు అనేవి ఫ్యూచర్ లో ఇంకా పెరగబోతూ ఉన్నాయి. ఇలాంటి బీటెక్ కోర్స్ చేసిన అభ్యర్థులకు ఫార్మాస్యూటికల్ రంగంలో, క్వాలిటీ సిస్టమ్స్ రంగంలో, అదేవిధంగా రెగ్యులేటర్ కంపెనీస్ అయినా సరే, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ అయినా సరే, ఈ విధంగా చాలా రంగాల్లో అవకాశం ఉంటుంది. హెల్త్ కేర్ రంగంలో అవకాశం ఉంటుంది. ఎన్వైరన్మెంట్ అండ్ హెల్త్ సేఫ్టీ రంగంలో అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు చాలా రంగాల్లో అవకాశాలు ఉంటాయి. కోర్స్ స్ట్రక్చర్ అనేది సెమిస్టర్ వారీగా ఇక్కడ కనిపిస్తుంది. ఆ వివరాలు మనం చర్చించుకోవడం లేదు. దానికి సంబంధించి ప్రస్తుతం అప్లై చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ రెడీగా ఉండాలి, దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన లింక్ ను కూడా ఇవ్వబోతూ ఉన్నాను. ఆ వివరాలు కేర్ఫుల్ గా చదువుకోండి. ఈ బీటెక్ కోర్సు పూర్తయిన తర్వాత కెరీర్ అవుట్కమ్స్ ఎలా ఉంటాయి, ఏ ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయి. సో ఇంతవరకు అనుకున్న విధంగా YISC లో కోర్సులన్నీ కూడా దాదాపుగా కోర్సు పూర్తయిన వెంటనే ఆ కంపెనీలోనే ఉద్యోగ అవకాశాన్ని అందించే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వీలైతే ఇతర జాబ్ రోల్స్ లో కూడా పనిచేయవచ్చు. ఆ జాబ్ రోల్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ బీటెక్ కోర్సు పూర్తి చేసిన వారు ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్ గా పనిచేయవచ్చు, API ప్రాసెస్ ఇంజనీర్ గా, అదేవిధంగా ఫార్ములేషన్ డెవలపర్ ఇంజనీర్ గా, స్టెరిలైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి, వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, అదేవిధంగా క్వాలిటీ అష్యూరెన్స్, అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్, రెగ్యులేటరీ అఫైర్స్ సంబంధించి ప్రాసెస్ వాలిడేషన్ ఇంజనీర్ గా, బయోఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పెషలిస్ట్ గా, ఈ విధంగా చాలా రంగాల్లో అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఉద్యోగ అవకాశాన్ని వదులుకొని ఇంకా చదువుకుంటాను అనే వారికి కూడా అవకాశాలు ఉంటాయి. ఈ బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఎంటెక్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయవచ్చు, ఎంటెక్ ఇన్ బయో ప్రాసెస్ ఇంజనీరింగ్ పూర్తి చేయవచ్చు, అదేవిధంగా MSc ఇన్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లో చేరవచ్చు, లేదా MBA ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్ లో చేరవచ్చు. రెగ్యులేటరీ అఫైర్స్ అండ్ క్లినికల్ రీసెర్చ్ వారి ఆధ్వర్యంలో ఆఫర్ చేస్తూ ఉన్న వివిధ రకాల కోర్సుల్లో చేరడానికి కూడా మనకు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. వీలైతే చాలా మంది అభ్యర్థులు హయ్యర్ స్టడీస్ కూడా వెళ్తూ ఉంటారు. కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలు మీరు చూడాలనుకున్నప్పుడు డౌన్లోడ్ బ్రోచర్, ఇక్కడ ప్రాస్పెక్టస్ కనిపిస్తుంది, రైట్ సైడ్ బ్రోచర్ కనిపిస్తుంది. సో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కొరకు మాత్రం త్వరగా ఈ రోజే అప్లై చేసుకోండి. దాని కొరకు మీరు అప్లికేషన్ ఫీజు 2000 చెల్లించాల్సి ఉంటుంది. సో అప్లై నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న అప్లై నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో మీరు పొందిన మార్కుల ఆధారంగా బీటెక్ ఇన్ అప్లైడ్ లైఫ్ సైన్సెస్ కోర్సులో మీకు అడ్మిషన్ కల్పిస్తూ ఉన్నారు. ఇది MPC మరియు BPC విద్యార్థులకు. ఒకవేళ మీరు కేవలం BPC విద్యార్థులైతే మీ కొరకు ఇంకో కోర్సు కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా కార్డియాలజీకి సంబంధించి, హార్ట్ కి సంబంధించిన డిసీజెస్ అనేవి భారతదేశ వ్యాప్తంగా పెరుగుతూ ఉన్నాయి. జిల్లా కేంద్రాల వరకు కూడా ఆయా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేవి వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా కార్డియోవాస్కులర్ రంగంలో కూడా డిమాండ్ బాగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, మంచి ప్యాకేజీలతో పనిచేయడానికి కేవలం 3 years లో మనం BSc ఇన్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఈ డిగ్రీని పూర్తి చేయవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రొఫెషనల్ డిగ్రీగా గుర్తింపు పొందింది. అత్యంత ముఖ్యమైన విషయం, ఈ కోర్సును AIG హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో వారి హాస్పిటల్లోనే మనకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ను కూడా అందిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి బ్రోచర్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ కోర్సులో మీరు చేరాలనుకుంటే ఇంటర్మీడియట్ BPC బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాస్ అయి ఉండాలి. మినిమం 55% మార్కులతో పాస్ అయి ఉంటే చాలు. కోర్సులో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా మాత్రమే సెలక్షన్ ఉంటుంది. ఇంతవరకు మనం అనుకున్న విధంగా ఇదే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా అడ్మిషన్స్ అనేవి కేటాయిస్తూ ఉన్నారు. AIG హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో స్పెషల్ గా డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సుకు సంబంధించిన హైలైట్స్ అన్ని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. కార్డియోవాస్కులర్ టెక్నాలజీ సంబంధించి డిమాండ్ పెరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. ఇదే వెబ్సైట్ లో మనం క్రిందికి స్క్రోల్ డౌన్ చేసినప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఇక్కడ మన ముందు రావడం జరిగింది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కొరకు కేవలం 1000 రూపాయలు మాత్రం మనం ప్రస్తుతం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి ప్రతి సంవత్సరానికి, ఈ కోర్సులో చేరిన తర్వాత ప్రతి సంవత్సరానికి యాన్యువల్ ఫీజు అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 3 years డ్యూరేషన్ లో మనం నేర్చుకోబోయే అంశాల్లో ముఖ్యమైనవి చూసుకున్నప్పుడు కార్డియాక్ అనాటమీ, ఫిజియాలజీ, కార్డియోవాస్కులర్ డిసీజెస్, ఇదే విధంగా అడ్వాన్స్డ్ కార్డియాక్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ సంబంధించి ECG అయినా సరే, 2D ఎకో అయినా సరే, ఈకో కార్డియోగ్రఫీ అయినా సరే, క్యాత్ ల్యాబ్ అయినా సరే, పేషెంట్ సేఫ్టీ మానిటరింగ్ అయినా సరే, ఇలాంటి అంశాల్లో మనకు ఈ ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు. ఈ కోర్సులో భాగంగా అందించే ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ వివరాలు మనం చూడడం లేదు. సో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కొరకు డాక్యుమెంట్స్ ఇవి రెడీగా ఉంచుకోవాలి. ఈ కార్యక్రమానికి సంబంధించి హైలైట్స్ అనేవి కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇంతవరకు మనం అనుకున్న హైలైట్స్ అన్ని కూడా దాదాపు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. హై డిమాండ్ ఫీల్డ్ గా దీనికి గుర్తింపు ఉంది. ఫ్యూచర్ లో ఇంకా డిమాండ్ పెరగబోతూ ఉంది. కెరీర్ అవుట్కమ్స్ ఎలా ఉంటాయి? దాదాపుగా 90% మంది అభ్యర్థులు
సక్సెస్ఫుల్ గా కోర్సు పూర్తి చేసిన వెంటనే ఏఐజీ హాస్పిటల్లోనే జాయిన్ అవుతూ ఉంటారు. అలా కాకుండా హయ్యర్ స్టడీస్ చేయాలనుకున్న వారికి కూడా ఎంఎస్సి కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అనే కోర్సు అందుబాటులో ఉంది. దీంతో పాటుగా ఎంఎస్సి మెడికల్ ఇమేజింగ్ కోర్సు, అదేవిధంగా ఎంఎస్సి అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సు, ఎంఎస్సి క్లినికల్ రీసెర్చ్ ప్రోగ్రామ్, ఎంహెచ్ఏ ప్రోగ్రామ్, మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్, ఇలాంటి చాలా రకాల కోర్సులు అనేవి అందుబాటులో ఉన్నాయి. కోర్సుకు సంబంధించి డీటెయిల్స్ ఇంకా కావాలనుకున్న వారు బ్రోచర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ కోర్సు గురించి కూడా ఆలోచించండి. ఇంతవరకు అనుకున్న బీటెక్ ఇన్ అప్లైడ్ లైఫ్ సైన్సెస్ కోర్సు గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. ఇవి కాకుండా హాస్పిటల్ రంగంలో ఉండే చాలా రకాల కోర్సులు మనకు అందుబాటులో ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియోలు అనేవి ఈ ఛానల్లో మీరు అన్ని కూడా చూసుకోవచ్చు. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.